ఐసే హో షకీల్ అచ్చా భాయ్. అరగంటలో శ్రీమాన్ చాంబర్ దగ్గర ఉంటా. ఒకడొచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. బాయ్ పంపాడు. భాయ్ పికప్ చేస్తున్నాడు. కమలాపురి యూనియన్ బ్యాంక్ దగ్గరికి లాగండి. ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది. नाम क्या है? షకీల్. వాళ్ళకి డోర్ నెంబర్ చెప్పు. राइट साइड डोर नंबर 295. అరగంట తర్వాత టీవీలో హెడ్లైన్స్ ఏంటో చూడు. ఈ డెత్ గురించి పోలీసులు ఏవైనా కన్ఫ్యూషన్లో ఉంటే మీడియాకి ఫోన్ చేయి. సార్, నా పేరు గంగారాం, ఈ కొత్త ఎస్ఐని. నీ పేరేంటి? రామరెడ్డి సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు భాస్కర్, రైటర్ని సార్. మీ పేరు? నా పేరు ఆంజనేయులు సార్. అబ్దుల్లా సార్. అరే సారీ సార్, మీరా? సార్ ఏంటి బాబాయ్, రే అనుకుండా. అది కాదురా, మొన్న కనపడప్పుడు కూడా చెప్పలేదే. మొత్తానికి అనుకున్న సాధించావురా అబ్బాయి. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ఏసీపీ గారు ఎక్కడ ఉన్నారు? పోయి కలు పో. సార్, దిస్ ఈస్ గంగారాం, న్యూ జాయినింగ్. సార్, నా పేరు గంగారాం. వినపడింది. సెల్యూట్ చేయాలని తెలీదా నీకు? చేశాను సార్. మళ్ళీ చేయి. పేరేమన్నావు? అప్పారావు సార్. అప్పారావా? ఇందాక గంగారామన్నావు. ఇప్పుడు కూడా గంగారామే అన్నాను సార్. మీకు అప్పారావులా వినిపించుంటుంది. నీ స్పీడ్ నాకు అర్థమయ్యింది. ఏదో పొడి చేద్దామని వచ్చింటావు డిపార్ట్మెంట్కి. పొడిపించేసుకుంటావు. ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి తప్ప నువ్వెందుకు పనికిరావు. పోలీసోడివి పోలీసులా ఫీల్ అవ్వు, హీరోలా కాదు. నాకు మాత్రం పోలీస్ అంటే హీరోయే సార్. ఏంట్రా, డబ్బులు కావాలా? అవును సార్. చదువుకుంటారా? అవును సార్. నేను అంత అదవలా కనపడుతున్నాను ఏంట్రా? కాదు సార్. నేనేమన్నా పోనీ. ఇస్తావులే బాబాయ్, నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు? ఇచ్చే అన్నయ్య. వారిని మొత్తాన్ని పోలీస్ అయిపోయావు, డ్యూటీలో జాయిన్ అయిపోయావు. అంతా నీ చలవే కదా బాబాయ్. ఏం చలవా బొంగు, నువ్వు వెళ్ళావు, వీళ్ళు వచ్చారు. వీడికేమో కప్పులు కడగడం రాదు, ఆడికి టేబుల్ తోడడం రాదు, దానికేమో దాని ముడ్డి మూతి కడుక్కోవడం రాదు. అన్నీ నేనే చెయ్యాలి. వీళ్ళకి పని నేర్పు. సర్లే పదండ్రా. ఊరక నీళ్ళ ముంచి తీయటం కాదు, ప్రతిదీ తీసి శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టాలి. సరేనా? అలాగే. రండి, దా కడు. బాబాయ్, చిన్నపిల్లల చేత పనులు చేపిస్తున్నావు. బాల కార్మికులు. రేపు నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేస్తావా? నన్నే అరెస్ట్ చేస్తావా? ఎరా, గతిలాగేమో అన్న పట్టమన్న దగ్గరికి రావడం, కడుపు నిండేకేమో బాల కార్మికులు కడుతు గుడ్డును. అరెస్ట్ చేస్తావా? చేరా, దమ్ముంటే అరెస్ట్ అయ్యి నన్ను ఎక్కడే కూర్చున్నాను. రారా చెయ్యి. ఆయన అంతేలే, మీరు కడగండి రా. ఏక్ మినిట్. ఇంకో షోరూమ్ ఓపెన్ చేస్తున్నా కదా. అలాగే. ఏయ్, బాయ్ మాట్లాడుతున్నట్టు. తల్వార్, మొన్న ఎలక్షన్లో ఆ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చావు? మరి నన్ను మర్చిపోయావే? మీరు అడుగుతారో నాకు తెలియదు బాయ్. మొన్ననే ఖలీద్ మనుషులు వచ్చి 50 లక్షలు తీసుకెళ్లారు. దేశంలో లేని ఆడికి అంత ఇస్తే లోకల్లో ఉన్న నాకెంత ఇవ్వాలి? 1 crore. 1 week టైం. యారే, ఇతని పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్, 2 పిల్లలు. ఇది వీడి కార్ నంబర్, సెల్ నంబర్. వీడిని 50 వరకు అడగొచ్చు. వీడి సినిమా ప్రొడ్యూసర్, వరుసగా 3 హిట్లు. బస్రేసాలే. నాగేష్, ఆడెవడో ప్రొడ్యూసర్ అంట చూడు. దిస్ ఇస్ ద వే దే ఆపరేట్. ఫస్ట్ బ్యాచ్ జస్ట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్. డబ్బున్న వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ప్రాపర్టీస్ ఏమిటి, ఫోన్ నంబర్ ఏమిటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకో బ్యాచ్ జస్ట్ వార్నింగ్ ఇస్తారు. ఎయిదర్ పర్సనల్గా వెళ్ళి కలుస్తారు ఆర్
Over the phone, they just give धमकी. तेरी शूटिंग 70% हो गया ना, अगर तुम हमारे पैसा नहीं दिया तो तेरी हीरोइन को सेट से उठा लूंगा और हीरो को वही ठोक दूंगा. వీళ్ళు కాకుండా థర్డ్ బ్యాచ్ షూటర్స్ డబ్బు ఇవ్వకపోయినా మాట వినకపోయినా రూత్లెస్గా చంపేస్తారు. మన డిపార్ట్మెంట్కు ఉన్న 2 హెడ్ఏక్స్ ఖలీద్, తల్వార్. లాస్ట్ 15 years నుంచి ఖలీద్ ఇండియాకి రాలేదు, బట్ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అలాగే తల్వార్ లాస్ట్ 15 years నుంచి ఇక్కడే ఉండి ఆపరేట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అడ్మిట్, షేమ్ ఆన్ us. ఇంతవరకు ఎవరూ దొరకలేదు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం భయపెట్టి. దే ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. మనం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కమాన్, గో హెడ్. సమ్వన్ ప్లీజ్ గో హెడ్. వాళ్ళు భయపెడితే మనం కూడా వాళ్ళని భయపెట్టాలి సార్. నేను చెప్పేది అందరికీ కామెడీగా అనిపించచ్చు సార్, బట్ ఇట్ వర్క్స్. మనందరం మనుషులం ప్రాణాలు పోతాయన్న భయంతో భయపడుతున్నాం. కానీ మనందరం ఒకటి మర్చిపోతున్నాం, మనకి వార్నింగ్ ఇచ్చేది కూడా మనుషులే. ఉన్ లోగోं को भी धमकी देना पड़ता है सर. బాబాయ్, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ టోపీది. అసలు ఈ పోలీసు జీవితం అంటేనే గొడ్డు శాకిరి బాబాయ్. ఇవాళ దేశమంతా 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా డబ్బున్న వాళ్ళందరూ తాగి తందనాలు ఆడుతుంటే మన కాపలా. ఇలా ప్రతి పండక్కి అకేషన్కి కాపలాలతోనే సరిపోతే ఇక పోలీసులు మందెప్పుడు తాగాలి? ఇక మన జీవితాలు ఇంతేనా? ఇప్పుడేంటి, నువ్వు మందు అవుతావా? అంతే బాబాయ్, తలో పెగ్గేసుకుంటాం. తాగినట్టు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా బాబాయ్. నేను మీ ఎస్ఐని. నేను నీ బాబాయిని 10 నిమిషాలు బ్రేక్, డ్యూటీ దిగిపోతాం, వెంటనే జాయిన్ అయిపోతాం. బాబా చాలు చాలే, ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. సర్లే కానీ సెలవు చేయండి సార్కి. ఈ నాటకాలు చాలు కానీ తొందరగా వెళ్ళరండి. థ్యాంక్స్ బాబాయ్. మో తొందరగా రండి. గోపి, గోపి, ఓ గోపి, స్టూపిడ్ గోపి, ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ అందరూ వచ్చేసారు. లిసన్ టు మీ, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ. ఏంటి నంబర్ కావాలా? రాసుకో రాసుకో రాసుకో. 1804 రెడ్ శాంట్రో. తొబ్బించుకో, అక్కడ ఉంది. ఏంటి ఇచ్చేసావా? వాట్ షిట్ షిట్ గోపి, వాట్స్ రాంగ్ విత్ యు? గోపి, ఇప్పుడు గానీ నువ్వు నాకు కనబడితే అయిపోతావు అయిపోతావు. ఎత్తవా ఎత్తవా గోపి. షిట్ గోపి, అరగంటలో హాఫ్ అన్ అవర్లో మిమికరీ ఆర్టిస్ట్ ఇక్కడ ఉండాలి. ఏంటి లేడా? ఎక్స్క్యూజ్ మీ, డు యు మైండ్? మైండ్ చూడు చూడు. ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ జీప్ కనిపిస్తుందా? పోలీస్ని నా ముందే జీపుని కొడుతున్నావు, తంతున్నావు, నలిపేస్తున్నావేంటి? నేనా? ఎప్పుడు? ఏం అబద్ధాలు ఆడుతున్నావు? నీ పేరేంటి? మీకు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తెలుసా? పేరేంటో చెప్పు. పవిత్ర. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్, ఇవాళ 3 ఈవెంట్స్ నేనే ఒప్పుకున్నాను. మా టెన్షన్స్ మాకుంటాయి కదా సార్. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్. సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం A to Z. ఎలాగలో ఏడు. ఇంకెప్పుడు పోలీస్ జీప్ని ఇలా తన్నబాక, సరేనా? సార్ ఏంటి తీసుకా. మీ ఎస్ఐ ఎవరు? సార్లు కనిపించాలా? నేనే ఎస్ఐని. ఓ, మీ కానిస్టేబుల్స్ ఎక్కడా? రౌండ్స్కి వెళ్ళారు. ఓ, ఎనీ డౌట్స్? రౌండ్స్. Looking for you, baby. Happy New Year.
డీజీ గారు ఇక్కడ పార్టీలు ఎవరో గర్ల్స్ అటాక్ చేశారు సార్. వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? కొత్త ఎస్ఐ గారు సార్. ఎవరు? సార్ ఒక్కడివేనా? అవును సార్. నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? అయిపోయినాయి సార్. ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా? లేదు సార్. గైడ్లైన్స్ చదవలేదా? ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా? అరవింద్, ఎస్ సార్. నీ దగ్గర ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇతనికి ఇచ్చి అకౌంట్లో రాయి. ఓకే సార్. గోదా లోడ్ చేయి. సార్. లేపే. సార్. ఐ సెడ్ షూట్ దెమ్. చూడకుండా కలిచావేంటి? ఇక్కడే కదా సార్ ఉన్నారు, పారిపోలేరు కదా. రేపు రా మాట్లాడదాం. ఓకే సార్.